శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్రలో 6వ భాగం పద్మావతి అవతరణం. ఆ కాలంలో చంద్రవంశంలో ఆకాశరాజు, తొండమానుడు అనే ఇద్దరు సోదరులు చోళ దేశాన్ని పాలించేవాళ్ళు. సంతాన ప్రాప్తి కోసం ఆకాశరాజు యజ్ఞం సంకల్పించాడు. యజ్ఞభూమిలో సహస్రదళ పద్మంలో ఒక ఆడశిశువు ఆకాశరాజుకు లభించింది. ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. పద్మావతిని తమ ఇంటికి తెచ్చుకున్న కొన్నాళ్లకు ఆకాశరాజు భార్య అయిన ధరణీదేవి గర్భవతి అయి వసుదానుడు అనే పుత్రుడికి జన్మనిచ్చింది. పద్మావతి క్రమంగా పెరిగి పెద్దదయింది. ఒకనాడు నారదుడు ఆకాశరాజు సౌధానికి వచ్చి పద్మావతిని చూచి, నారాయణుడు నీకు నాథుడవుతాడు అని జోస్యం చెప్పాడు. శ్రీనివాసుడు కిరాత వేషంలో వెంకటాద్రి నుంచి నారాయణవనం ప్రాంతానికి వేటకు వచ్చాడు. నారాయణవనంలోని ఉద్యానవనంలో సఖులతో విహరిస్తున్న పద్మావతి, ఆమె చలికెత్తులు ఏనుగును చూసి భయపడ్డారు. వీళ్లను శ్రీనివాసుడు ఏనుగు బారి నుంచి రక్షించాడు. పద్మావతితో చనువుగా ప్రవర్తించినందుకు ఆమె చెలికత్తులు కోపించి అతడిపై రాళ్లు విసిరారు. అందువల్ల శ్రీనివాసుడు గాయపడ్డాడు. విరహతప్తుడై ఆ గాయాలతో తిరుమల చేరుకున్నాడు. తల్లి వకులమాలిక శ్రీనివాసుడికి పరిచర్యలు చేసింది. శ్రీనివాసుడు విరహంతో బాధపడడం చూడలేకపోయింది. శ్రీనివాసుడు ఎరుకుల సాని వేషంలో ధరణీదేవి వద్దకు వెళ్లి సోదె చెప్పాడు. శ్రీనివాసుడితో వివాహం జరుపమని ఆ సోదెలో సూచించాడు. వకులమాలిక వచ్చి వివాహానికి ఆకాశరాజు దంపతుల్ని అంగీకరింపచేసింది. దేవతల సమక్షంలో వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఫల్గుని నక్షత్రంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయం వైభవంగా జరిగింది. తన పెళ్లి ఖర్చులకు గాను శ్రీనివాసుడు కుబేరుడు వద్ద 14 లక్షల రామముద్రికలు అప్పుగా తెచ్చుకున్నాడు. శివుడు, బ్రహ్మ, అశ్వత్థ వృక్షం సాక్షులుగా కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటానని అప్పుపత్రం రాసిచ్చాడు. అందుకే వెంకటేశ్వరుడు వడ్డీ కాసులవాడయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.